వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే ఇప్పుడే వచ్చిన అప్డేటు బిగ్ బాస్లో మాధురి గారు ఉన్నారు కదా. ఈ వారం మాధురి గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోతున్నారు. అదే ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అది ఒకటే. ఈ వారం అంటే రేపు సండే కదా, ఇవాళ సాటర్డే, రేపు సండే మాధురి గారు అయితే ఎలిమినేట్ అవుతుంది. వైల్డ్ కార్డులో వచ్చారు కదా, వైల్డ్ కార్డులోకి వచ్చిన వాళ్ళు మొత్తం పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫస్ట్లో ఉన్న వాళ్ళే కొంచెం మంచిగా ఉన్నారులే, కానీ వీళ్ళు వైల్డ్ కార్డులోకి వచ్చిన వాళ్ళు అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం బాగాలేదు. తర్వాత అఖిల్ అసలు గేమ్లో అసలు కనిపించట్లేదు. తర్వాత ఏమొచ్చింది రమ్య గారు ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గానే వెళ్ళిపోయింది బయటకు. అందరికంటే ముందు వచ్చింది. ఒక వారంలోనే ఆమె రాగానే మళ్ళీ నెక్స్ట్ వారం బయటకు వెళ్ళిపోయింది. ఈ వారం అయితే మాధురి గారు అయితే అవుట్, ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళిపోతుంది. దాంతోపాటు నెక్స్ట్ సంజన పేరు శ్రీజ గారు, బర్నీ గారు కూడా వచ్చారు. బర్నీ గారు ఉన్నారు. వాళ్ళకి కొన్ని గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్లో కూడా ఓటింగ్ను బట్టి బర్నీ గారికి అయితే మంచి ప్లస్ అయింది. ఆ ఓటింగ్ ఏదైనా కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ టాలెంట్ వీళ్ళు చూపించుకొని పర్ఫార్మెన్స్ చేస్తేనే ఓటింగ్ అనేది పడుతుంది. పర్ఫార్మెన్స్ లేకుండా ఏదో మమ్మల్ని ఫ్యాన్స్ గెలిపించేయండి, మాకు ఓటింగ్ వేయండి, అది ఇది అని అంటే ఎవరేస్తారు బ్రో, వేయరు. శ్రీజ కూడా అవుట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. రీఎంట్రీ అని చెప్పి చాలామంది పెట్టారు, మీ వీడియోస్ కనుక పెట్టారు. రీఎంట్రీ వచ్చింది, మళ్ళీ అదే స్పీడ్తో వెళ్ళిపోయింది. నేలకు కొట్టిన బాల్ కనుక ఎంత పైకి స్పీడ్గా వెళ్ళిద్దో మళ్ళీ అదే స్పీడ్తో కింద పడినట్టు ఎంత స్పీడ్తో వచ్చిందో అదే స్పీడ్తో మళ్ళీ ఆమె కూడా వెళ్ళిపోయింది, శ్రీజ గారు కూడా. సో ఈ వారం అయితే మాధురి గారు అయితే బిగ్ బాస్ నుంచి సీజన్ 9 తెలుగు ఈ వారం అయితే మాధురి గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆమె మాట్లాడే లాంగ్వేజ్ బాగా ప్రాబ్లం అవుతుంది. ఆమె గేమింగ్ అవన్నీ కూడా పక్కన పెట్టేసినా కానీ నేను ఫస్ట్లో చెప్పాను చూడండి, ఒక వీడియోలో ఉంటుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వీళ్ళు వస్తున్నారు అని చెప్పి నేను చెప్పాను. అట్లనే వాళ్ళు వచ్చారు. మాధురి గారికి నేను ఫిజికల్ గేమ్స్ అయితే ఆమె పెద్దగా ఆడలేదు, కానీ టాకింగ్ పవర్ అయితే చాలా ఉంటుందని చెప్పి అని అన్నారు కదా. ఆమె మెయిన్ రీజన్, ఆమెను ఎలిమినేట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇక్కడ కాబట్టి ఊరుకుంటున్నా, బయటకు వస్తే జుట్టు పట్టుకొని కొడతా, అది ఇది పలురాలు కొడతా, అది ఇట్లాంటి మాటలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. అట్లా మా భాషను బట్టి ఆమె అయితే కొంచెం ఎలిమినేట్ అయిందని అయితే చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఈ వారంలో అయితే మాధురి గారు ఎలిమినేట్ అయితే అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ రేపు పొద్దున్న సండేలో తెలుస్తుంది ఎలిమినేట్ బయటికి రావడం. ఆయన అయితే రేపు చూడొచ్చు. మాధురి గారు అయితే ఈ వారం అయితే లాస్ట్, ఈరోజు ఒక్కరోజు ఉంటుంది, ఇంకా రేపు నుంచి అయితే కష్టం, చూడటానికి కూడా ఉండదు. ఓకే, నేను ఎప్పటి నుంచి అయితే మీకైతే డైలీ బిగ్ బాస్ మొన్నటిదాకా అయితే ఆపాను కొంచెం బిగ్ బాస్ వీడియోస్ అనేది, ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు. నేను చూడటానికి బిగ్ బాస్ చూసుకుంటూ కూర్చోడానికి అయితే కొంచెం టైం ఉండట్లేదు. సో ఇప్పటికైతే ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రివ్యూస్ అయితే స్టార్ట్ చేస్తాను, బిగ్ బాస్ రివ్యూస్ కూడా. మీరైతే ఖచ్చితంగా ఒకసారి చూడండి బ్రో, ఒకసారి చూసి ఎట్లా ఉన్నాయి. నేనైతే జెన్యున్గానే చెప్తాను, మరి ఎక్కువ చేసి హైలైట్ చేసి చెప్పను. అక్కడ ఉన్నదే జరిగేదే నేను చెప్తాను. నేను ఒక వారం 10 రోజుల ముందే నేను వైల్డ్ కార్డులో పలానా వాళ్ళు వస్తారని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే వాళ్ళు వచ్చారు. 11 తర్వాత పలానా వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పాను. వాళ్ళు అయిపోయారు. ప్రియా గారు, ఫ్లోరా గారు, తర్వాత ఇంకా అదే హర్ష గారు, వీళ్ళందరూ కూడా అట్టాగే చెప్పినట్టు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందుకే అంత జెన్యున్గానే ఉంటాయి. నేను ఎక్స్పెక్ట్ చేసి గెస్ చేసి చూసి జియో హాట్స్టార్లో చూసి నేను చెప్తున్నాను. మీరైతే చూడండి ఒకసారి, అయితే మన వీడియోలన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, అన్నీ జెన్యున్గానే ఉంటాయి. ఎక్కువ ఓవర్ యాక్షన్ ఉండదు, జస్ట్ ల్యాగ్ కూడా పెట్టను, షార్ట్లోనే చెప్పేస్తా. ఒక 4-5 మినిట్స్, మ్యాక్సిమం 6 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోద్ది వీడియో. ఓకే, ఇట్లాంటి వీడియో కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, మీకు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి, ఎందుకంటే నేను చేసిన నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటే కామెంట్ చేయండి, దాంతోపాటే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే అనేది కొంచెం ఎక్కువ మంది షేర్ అవుతుంది, ఓకేనా. కొంచెం షేర్ అయితే మనకి కొంచెం మోనిటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉన్నాం, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.
కామెంట్ చేయడం మర్చిపోకుండా. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.